ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో మే 13న జరగబోయే ఎన్నికలకు సంబంధించి మొత్తం 28 నామినేషన్లు వచ్చినట్లు ఆర్డీఓ భవానీ శంకర్ తెలిపారు. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందన్నారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటలలోగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు రివైజ్డ్ అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు సమాచారం అందించడం జరిగిందన్నారు. నామినేషన్ల పరిశీలనలో అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థితో పాటు మరో 3 అనుమతి ఉంటుందన్నారు. నమస్కారం అండి. మనకి మే 13 ఎలక్షన్ సందర్భంగా ఇవాళ వరకు నామినేషన్స్ తీసుకోవడం జరిగింది. ఇవాళ 25వ తారీఖు 3 గంటలకల్లా డేట్ అనౌన్స్ చేశాము. ఇంతవరకు మనకి నూజివీడికి సంబంధించి 28 నామినేషన్లు వచ్చాయి. అంటే మల్టిపుల్ నామినేషన్స్ కలిపి చెప్పాము. ఒక క్యాండిడేట్ 4 నామినేషన్స్ వేయచ్చు ఇంతకుముందే చెప్పాము. సో అవన్నీ కలుపుకొని వచ్చింది 28. రేపు స్క్రూటినీ జరుగుతుంది, అంటే 26వ తేదీ స్క్రూటినీ జరుగుతుంది. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు జరుగుతుంది. సో అఫిడవిట్ ఎవరైతే ఇంతవరకు సబ్మిట్ చేయలేదు, రివైజ్డ్ అఫిడవిట్ ఆల్రెడీ మనకు ఇన్ఫామ్ చేస్తున్నాము క్యాండిడేట్స్కి. వాళ్ళు రేపు 11 గంటల లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రివైజ్డ్ అఫిడవిట్. రేపు 11 గంటలకి ఓన్లీ మన క్యాంపస్లోకి ఒక క్యాండిడేట్కి సంబంధించి క్యాండిడేట్, ఏజెంట్, ప్రపోజర్ ప్లస్ ఇంకొక పర్సన్ క్యాండిడేట్ నామినేట్ చేసిన వాళ్ళు మొత్తం 4 ఒక క్యాండిడేట్ సంబంధించి లోపలికి ఎంట్రీ చేయడం. క్యాండిడేట్ రాకపోయినా పర్లేదు, బట్ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళది. సో దాంట్లో ఎవరైనా అబ్జెక్షన్స్, ఈ అఫిడవిట్కి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు ఫైల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ అదర్ పార్టీస్ ఏమైనా ఉన్నాయో. సో ఈ మొత్తం కూడా వీడియోగ్రాఫ్ చేయబడుతుంది. కరెస్పాండింగ్ ఫొటోస్ కూడా తీస్తాము. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ వీడియోగ్రాఫ్. దీనికి అబ్జర్వర్ కూడా ఇవాళ వచ్చారండి, జనరల్ అబ్జర్వర్ రామన్ IAS ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. సార్ రేపు కూడా పార్టిసిపేట్ చేస్తారు స్క్రూటినీలో కూడా. ఇవాళ వచ్చిన నామినేషన్స్ ఎలా జరుగుతున్నాయని చూసేవారు. సంబంధించి 11 లక్షలు పట్టుకున్నామండి. కానీ ఇదేమి పొలిటికల్ డబ్బులు సంబంధించింది కాదు. ఎవరైతే 50,000 కంటే ఎక్కువ క్యారీ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి పట్టుకున్నాము. కానీ వాళ్ళకి మనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఒకటి ఉంది, జిల్లా పరిషత్ CEO హెడ్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళు వెరిఫై చేసి ఎవరికి సంబంధించిన డబ్బు అని చెప్పి వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఇంతవరకు పట్టుకున్నాము. వాళ్ళ క్యాండిడేట్ కూడా వాళ్ళు వెరిఫై చేసి ఇచ్చేసారు. సో పొలిటికల్ సంబంధించి ఇంతవరకు ఏ మనీ మనం పట్టుకోలేదు. బట్ ఏవైతే ఎక్కువ ఉందో వాళ్ళని మనం పట్టుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేసాము. ఇప్పుడు అభ్యర్థులు స్టార్ట్ అయ్యారు కాబట్టి ఎవరైతే అభ్యర్థులు నామినేషన్స్ నుంచి ఇంకటి నుంచి మనం చూడడం జరుగుతుంది. అందరూ కూడా MCC పాటించాల్సి వస్తుంది. ఎక్కడైతే పోస్టర్స్ వితౌట్ పర్మిషన్ ఉంటే అవి వెంటనే మేము తీసేపిస్తాము. ప్లస్ ప్రతి ఒక్కటి ఎక్స్పెండిచర్ బుక్ చేస్తాము. ఒక MLA అభ్యర్థి 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మొత్తం ఈ ఎలక్షన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 40 లక్షలు. అది మేము ఆల్రెడీ రిజిస్టర్స్ ఇచ్చాము వాళ్ళకి. వాళ్ళ రిజిస్టర్స్లో ఎంట్రీ చేయాలి. ఇప్పుడు ఈ నామినేషన్కి సంబంధించి వాళ్ళ ఫ్లాగ్స్ కానీ, క్యాప్స్ కానీ, భోజనాలు పెట్టడం కానీ వీటన్నిటి కూడా మనం వీడియోస్ తీయడం జరుగుతుంది. అది మనం కూడా ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తాం ఇక్కడ ఆఫీస్లో. వాళ్ళు ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఆ రెండింటిని టాలీ చేసి వాళ్ళకి ఆల్రెడీ రేట్ చార్ట్ కూడా ఇచ్చాము. అంటే క్యాప్స్కి అయితే ఎంత పడుతుంది, బాటిల్స్కి ఎట్లా ఉంటుంది. సో దాన్ని బట్టి మొత్తం ఎలక్షన్స్ అయిపోయేంత వరకు వాళ్ళ ఎక్స్పెండిచర్ 40 లక్షలు దాటకుండా చూసుకోవాలి క్యాండిడేట్స్. ఇంతవరకు మేము పొలిటికల్ పార్టీ మీటింగ్స్ పెట్టామండి. ఇప్పటి వరకు కూడా స్వీప్ యాక్టివిటీస్ కూడా చాలా చేశాము. ఇంతకుముందు పోలింగ్ స్టేషన్స్ కనెక్ట్ చేయడం కానీ, January 25 ఇంతకు ముందున్న సబ్ కలెక్టర్స్ ఎవరు కానీ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఆఫీస్ బయట EVM మీద అవగాహన పెంచడానికి చిన్నకి. ఇంతటి నుంచి కూడా మేము కొన్ని పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కండక్ట్ చేస్తాము. స్వీప్ యాక్టివిటీస్ కూడా కొన్ని కాలేజెస్లో కండక్ట్ చేస్తాము. మనం 80,000 పైన పడిన వాళ్ళకి, తర్వాత ఓటర్ లిస్ట్లో ఎవరైతే PWD మార్క్ అయిందో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఫామ్ 12. తర్వాత మన సెక్టర్ ఆఫీసర్స్ వెళ్ళి వాళ్ళు వెరిఫై చేసి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ మన తహసీల్దార్స్ కూడా స్క్రూటనైజ్ చేశారు. మనకి మొత్తం 80,000 పైన పడిన వాళ్ళు 77 మంది ఉన్నారు. ఓటర్ రాలేని వాళ్ళు ఓటింగ్ స్టేషన్స్కి 32 మంది ఉన్నారు. PWD